పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి వేలాది మంది వైసీపీకి చెందిన నాయకులు జనసేన పార్టీలో చేరేందుకు తరలి వస్తున్నారని కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ రూరల్ కొవ్వూరు తారకరామనగర్ కి చెందిన శ్రీకాకుళం నుంచి వలస వచ్చిన 35 కుటుంబాలు అలుపన దుర్గారెడ్డి, కొండేటి చిరంజీవి ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలస వచ్చి 40 ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ అద్దెళ్లలో ఉండడం దారుణమని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మౌలిక సదుపాయాలతో పాటు అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. జనసేన పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త కుటుంబ సభ్యులతో సమానమని, ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా ముందుండి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. రాజకీయంగా కూడా అనేక మంది నాయకులకి వెన్నుదన్నుగా నిలబడి ఈ రోజుకి కూడా ఒక్క ఇళ్ల స్థలం కానీ, ఒక మౌలిక సదుపాయం కానీ, ఏది కూడా ఒక సరైన రేషన్ కార్డు కానీ, సరైన ఇది కానీ ఏది కూడా పొందలేదు. అన్నీ ఏదో కరెక్ట్ కరెక్షన్ అన్నీ ఏదో కింద ఏదో మోపెట్టి చేసుకోవడం తప్ప నాది అనే ఒక హక్కుతో ఏది కూడా సంపాదించుకోలేకపోయినటువంటి వ్యక్తులు వీరంతా కాకినాడ కొండేటి చిరంజీవి గారు, కృష్ణారెడ్డి, సీతయ్య గారి ఆధ్వర్యంలో, దుర్గారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో 35 కుటుంబాలు ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం అవుతూ ఉంది. నేను వీళ్ళకి అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, పెద్ద కోరికలు అయితే నేను తీర్చలేను, కానీ ఒక మౌలిక సదుపాయాలు ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి కుటుంబానికి, అంటే 4-5 కుటుంబాలు కలిపి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అలాగే 4 కుటుంబాలు ఇచ్చేసి ఒక రూమ్ తోటి ఇచ్చేసి కాపురం చేసేయమంటున్నారు. 4 కుటుంబాలు ఎక్కడ కాపురం చేసుకోవాలో ఏం చేసుకోవాలో వాళ్ళకే తెలియట్లేదు. కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటే ఎంత బాధ కలుగుతూ ఉందంటే ఆ సహజీవనం ఎలా చేయగలుగుతారో అంతమంది నాకు అర్థం కాదు. అటువంటి కాకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించి మౌలిక సదుపాయాలు, పట్టాలు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. కొన్ని చోట్ల కాలనీలు కట్టిన చోట వాళ్ళ మలమూత్రాలు వాళ్ళు మోసుకుని పట్టుకుని వెళ్ళి ఊరి చివరిన డ్రైన్లో పోసుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లోంచి బయటికి డ్రైన్ వెళ్ళే పరిస్థితి లేదు, డ్రైన్స్ కూడా చేయలేదు, విద్యుత్ సప్లై లేదు, మంచినీరు లేదు, మంచినీరు కొనుక్కునే పరిస్థితులు ఇటువంటివి ఏమీ లేకుండా ఆదర్శ నగర్గా దాన్ని తారకరామనగర్ తయారు చేస్తాను డెఫినెట్గా. అలాగే ఈ 35 కుటుంబాలకి ఖచ్చితంగా జనసేన కుటుంబ సభ్యులుగా తీసుకుని, ఒకసారి కుటుంబ సభ్యులుగా తీసుకున్న తర్వాత కుటుంబ సభ్యులకి ఏం చేస్తే బాగుంటుందో, కుటుంబ సభ్యుని ఎలా చూసుకుంటాం అని చెప్పి నేను మాటిస్తూ ఉన్నాను. దుర్గారెడ్డి గారు ఖచ్చితంగా నేను మాటిస్తూ ఉన్నాను, దాని మీద నేను నిలబడతాను. గతంలో కూడా నా గురించి మీరు కనుక్కోవచ్చు, ప్రతి చోట కూడా మాటిస్తే మాట మీద నిలబడతాను. కొంచెం నాకు కష్టం అవుతుంది, కానీ ఆ కష్టాన్ని భరించి పనిచేసి